ఈరోజు 9వ రోజు అయినటువంటి సద్దుల బతుకమ్మను సిరికొండ మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి ముస్తాబైతే జరుపుతున్నారు. మనమైతే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. అసలు ఈ సద్దుల బతుకమ్మ రోజు బతుకమ్మను ఏ విధంగా పేరిస్తారు, ఎన్ని రకాల పూలు పెడతారు, అవన్నీ కూడా వాళ్ళ మాటల్లోనే విందాం. మనమైతే ఇప్పుడు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాళరామడు గ్రామంకి అయితే వచ్చాం. ఇక్కడ ఈరోజు సద్దుల బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా బతుకమ్మనైతే పేరించడం జరుగుతుంది. అయితే ఎన్ని రకాల పూలు పేరిస్తారనేది వాళ్ళ మాటల్లోనే విందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. అయితే మీకు ముందుగా లోకల్ న్యూస్ తరపున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అయితే మీ పేరు చెప్పండి. బాలమణి. ఏ విలేజ్, ఊరు? తాళరామడు. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ సద్దుల బతుకమ్మను ఎందుకు జరుపుతారు? 9 రోజులు. 9 రోజులు జరుపుతారు. ఏమేమి అందులో ఈ సద్దుల బతుకమ్మ ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, ఇందులో ఏమేమి పూలు పెడతారు అసలు? గునుగు పువ్వు, తంగేడు పువ్వు, బంతి పువ్వు, కట్లె పువ్వు. ఒకసారి మాకు అంటే ఏ పూలు ఉన్నాయో ఒకసారి మాకు చూపించండి, అంటే ప్రేక్షకులకు తెలపడానికి. ఫస్ట్ అది దీన్ని ఏమంటారు? పత్తిగొండ. దీన్ని గులాబీ. గులాబీ. దీన్ని బంతి పువ్వులు. ఇదేమో శంకరుడి పువ్వు. ఇది ముద్ద మందారం. ఇది తంగేడు. ఇంకేమున్నాయి? ఇవి ఇది శంకు పుష్పము. శంకు పుష్పమా? అసలు ఎన్ని రకాల పూలు ఇలా పెడతారు? ఇది కట్లె పుష్పం. 9 రకాల పువ్వులతో బతుకమ్మను మేము తయారు చేస్తాము. ఇది ఏమంటారు? ఇది ఇక్కడ కూడా ఉంది. అది శిఖరెంత అంటారు. దాన్ని శిఖరెంత అంటారు. ఇది అంటే దేనికి యూజ్ చేస్తారు? బతుకమ్మను ఇట్లా పడిపోకుండా ఆగటానికి ఇది పెడతాము శిఖరెంతను. ఇప్పుడు పాతకాలంలో ఎట్లా మీరు జరుపుతుండే బతుకమ్మను, ఎట్లా పేరిస్తుండే? ఇదే తంగేడి పువ్వు గునుగుతోని, తంగేడు పువ్వు, గునుగు, గుమ్మడి పువ్వు, వీటితోని వేరిస్తుంటిమి. ఇప్పుడు పువ్వు కరువై కాబట్టి బంతి పువ్వు, ఇవి నానా రకాల పువ్వులతోని బతుకమ్మను తయారు చేస్తున్నాం. మరి అప్పుడు అంటే మీరు ఇప్పుడు పాతకాలంలో ఇప్పుడైతే పువ్వులు లేవంటున్నారు, మరి అప్పుడు ఎంత పెద్ద మీరు బతుకమ్మను? అడవిలో కోతుంటిమి, ఇంత పెద్దగా ఎత్తుంటిమి. ఇప్పుడు దొరుకుతలేవు కాబట్టి ఏదో కిలోనో 2 కిలోలో తెచ్చి బతుకమ్మను తయారు చేస్తున్నాము చిన్నగా. ఇప్పుడు తంగేడు పువ్వులు దొరుకుతలేవు. తంగేడు దొరుకుతలేదు, గునుగు దొరుకుతలేదు. అడవంతా కాస్త వేసుకున్నారు కదా వారు, అందుకోసము పువ్వు దొరుకుతలేదు. మరి ఇంకా అంటే దీనికి ఈ గౌరవమ్మ అట్లా అంటారు కదా, పేర్లు కొన్ని పిలుస్తారు కదా, ఏమేమి పేర్లు ఉంటాయి ఈ బతుకమ్మకు? అసలు ఏమేమి పేర్లు ఉంటాయి? ఇక బతుకమ్మని అంటారు. ఇక పసుపుతో వేసిన దాన్ని గౌరమ్మ అంటారు. తమలపాకులలో పెట్టి దాన్ని పుష్పము, అవి పోక, ఉచ్చడి పండు అవి పెడతారు. ఇప్పుడు పాతకాలంలో ఇప్పుడు మీరు ఎట్లా అంటే ఇప్పుడైతే ఈ కాలంలో మాత్రం వాళ్ళు అంటే డీజే సౌండ్లు అట్లా పెడుతున్నారు ఈ ఉన్నటువంటి అమ్మాయిలు. మీరు ఆ కాలంలో ఎట్లా సెలబ్రేట్ చేస్తుంటారు? అప్పుడు పాత పాటలు పాడుతుంటాం మేము, చిన్న చిన్న పాటలు పాడుతుంటాం. ఏదో కట్ల పుష్పంబులు, కాకేరు పువ్వులు, గన్నేరు పువ్వులు, గోరెంక పువ్వులు, రంగు గుమ్మడి పువ్వులు, గౌరమ్మ రాతిగా ధరలింతుము గౌరమ్మ. నిగనిగా నీ ముఖము చూసుతే జగతి పున్నమనాడు చంద్రుల ఓడిద్దు జలజాక్షిని పలుకము గౌరమ్మ. దేవేంద్రుడెందుగలడు గౌరమ్మ. 520 రేకే అక్షాయమందున జలమున ఓడింతు చక్రమున ఓడింతు జలజాక్షిని తిలకము జలజాక్షిని పిడికలు గౌరమ్మ. దేవేంద్రుడెందుగలడు గౌరమ్మ. రపమాల జపమాల రాజవారంబులు ముతియాల సేరులు ముందు కంఠము నిండు ముదముతో ధరలింతుము గౌరమ్మ. ముందు మంగళి సుస్త్రము గౌరమ్మ.
520 రేకే అక్షాయమందున జలమున ఓడింతు చక్రమున ఓడింతు జలజాక్షిని తిలకము గౌరమ్మ దేవేంద్రుడెందుగలడు గౌరమ్మ పాలు మీగడగట్టి పనుకమున ఒగజున్ను పోలెలు పరమన్నం అడుగు ఈ సేగలు మేలు సక్కని గరిజలు గౌరమ్మ మెప్పైన ముఖమాయను గౌరమ్మ. దారం పోయింది అయిపోయింది ఏం కాదు అయ్యో ఇప్పుడు మనకి ఇక్కడ ఇక దారం అయితే కనబడుతుంది. ఈ దారం ఎందుకు యూజ్ చేస్తారు మరి? అది బొడ్డమ్మను పడిపోకుండా ఈ సపోర్ట్ గా యూజ్ చేస్తారు. సపోర్ట్ గా ఇట్లా బతుకమ్మను ఇట్లా వేరిచ్చినట్టు పెట్టేసి లాస్ట్ కు దారం కడతారు. దారం పైన కడతాం పడిపోకుండా. ఇక్కడ కూడా ఒకటి అంటే మీరు బతుకమ్మ చేసింది మాకు కనబడుతుంది. ఇది కూడా బాగా వచ్చింది. అంటే ఇలా ఏమేమి అంటే దేని ద్వారా చేసింది బతుకమ్మ? దీన్ని అన్ని ఆకులు అవి ఇవి కడుపు రింపటానికి కాలి కడుపు ఉండకుండా ఈ పువ్వులు ఆగడానికి లోపట ఇవి రింపుతాం అన్నట్టు. బతుకమ్మ ఇట్లా అదలదు అన్నారు. మంచిగా కలర్ఫుల్ వచ్చింది. అలరు అదలకుండా దీన్ని పెడతాం లోపట. ఇదంతా కడుపు రింపినట్టు మనం అన్నం తిన్నట్టు పెట్టి ఈ పువ్వులన్నీ ఇట్లా వేరిస్తాం. ఇంకా సగమే వేరించినాం. ఇంకా దీన్ని పూర్ణ కాలేదు. ఇంకా కూర కాలేదు. కూర అయ్యేటట్టు కూర రాకముందే మీరు వచ్చిండ్రు. ఇప్పుడు చివరిగా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కు మీరు ఏం చెప్తారంటే ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలా పండుగ, ఎట్లా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల కోసం ఫైనల్గా నేర్పుతాం అన్నట్టు. అంటే ఎట్లా ఫైనల్గా ఎట్లా వాళ్ళు ఎట్లా చేసుకోవాలా పండుగ? అదే పండుగ చేసుకునేటట్టు వీళ్ళకు బతుకమ్మల పిల్లలకు కూడా ఇప్పుడు వేరియరాదు కదా. మేము ఇట్లా వేరించి చూపెడితే వాళ్ళు చేస్తారు పిల్లలు. తర్వాత ఇప్పటికి మేము శ్వాసపితామా కాము కదా. సరే అమ్మా, ధన్యవాదాలు. మనం రామడు గ్రామంలో ఇంకో ఇంటికి రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకు బతుకమ్మ అయితే వీళ్ళు ప్రిపేర్ చేసిర్రు. వాళ్ళని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. మీకు ముందుగా లోకల్ న్యూస్ తరపున బతుకమ్మ శుభాకాంక్షలు. అయితే చెప్పండి అమ్మ, ఇప్పుడు మీరు ఈ బతుకమ్మ చేసిరుగా ప్రిపేర్ చేసిరు, ఇలా ఏమేమి పువ్వులు వాడిర్రు మీరు ఇందులో? గునుక పువ్వు లేదు, అది బంతి పువ్వులే. బంతి పువ్వులు అవి 5 పువ్వులు ఎడుతుంటివి ఇంతకు ముందు. ఇప్పుడు అది దొరుకుతలేదు. ఇప్పుడు ఏ పువ్వులు పెట్టి ఇది తయారు చేసిర్రు? టేకు పువ్వు, బంతి పువ్వులు, తంగేడు పువ్వు కూడా లేదు. గునుక పువ్వు 5-6 వేసినాం. 150 రూపాయలకు కిలో తెచ్చిర్రు. అంటే ఇప్పుడు దొరుకుతలేదు మొత్తంకి దొరుకుతలేదు గునుక పువ్వు. అంటే మీరు ఇలా ఏమేమి పూలు వాడిరు ఒకసారి అంటే వాళ్ళకి మా ప్రేక్షకులు ఒకసారి ఇట్లా చూపెట్టుకుంటూ చెప్తే వాళ్ళకి ఏర్పడుతుంది అన్నట్టు. ఇది ఏ పువ్వులు? ఇట్లా బంతి పువ్వు. ఇది బంతి పువ్వే. ఇది బంతి పువ్వే. ఇది పైన ఉన్న తెల్లడిది? ఇది తెల్లడిది గునుక పువ్వు. అంటారా? దొరకక 5-6 వేసినాం. కిందికి తేకు పువ్వు వేసారా? దీన్ని ఏమంటారు మరి ఇక్కడ పైన? గౌరమ్మ అంటారా? సంబలపాకు గౌరమ్మ అంటారా? ఎన్ని రోజులు ఇది బతుకమ్మ చేస్తారు మీరు? 9 రోజులు. 9 రోజులు చేస్తారు. అయితే పాతకాలంలో ఎట్లా అంటే ఇప్పుడైతే పువ్వులు దొరుకుతలేవు, చిన్నది చేసిరు. మరి పాతకాలంలో ఎంత పెద్ద పెద్దగా ఎత్తుంటే పాతకాలంలో ఎంత పెద్ద పెద్దగా చేసిన వాళ్ళు ఇంకా పెద్దగా ఎత్తుండ్రి. ఇప్పుడు పువ్వు లేక ఏదో మామూలుగా పొడగొట్టద్దు అన్నట్టు ఎత్తుండ్రు చేసిరా. అయితే అప్పటికి ఇప్పటికి ఏమన్నా చేంజెస్ ఏమన్నా వచ్చినాయి అంటే? అప్పుడు ఎట్లా ఆడుతుండే బతుకమ్మ, ఎట్లా ఆడుతుండే అప్పుడు? ఇప్పుడైతే ఉన్నటువంటి పిల్లలందరూ అంటే సౌండ్లు అవి ఇవి పెడుతున్నారు, కానీ మీ కాలంలో ఎట్లా వేస్తుండే? కాలంలో ఇంత తిరుగు చప్పట్లు ఎత్తుంటే కొండ పోయి ఎత్తుంటే బాక్సులు ఉండేనా, మన ఎగురుడు ఉండేనా, దుంకుడు ఉండేనా, ఎవ్వి లేకుండా అనమతి కూడా పోయి పొదికి వేసి ఆయన సద్దులు తినత్తుంటే. ఇప్పుడు మన ఎగురుడు డాన్సులు చేసుడు ఇప్పుడు ఎట్లా నడుస్తున్నది. అంటే మా ప్రేక్షకులకు మరేమన్నా మీరు అంటే అప్పటి కాలంలో ఉన్న ఏమన్నా పాట పాడతారా చిన్నగా?
అప్పుడా పాడిండ్రు అంటే మీరు ఇప్పుడు ఏమన్నా వాడతారా అని? ఇక మాకు వాళ్ళకి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు రాదా? ఆడ 10 మందిలో పాడితే ఆహా. పాడతారు అంతా. పాడతారా? సరే అమ్మ మీరు చెప్పండి, అప్పటికి ఇప్పటికి అంటే మీరు ఆ జనరేషన్ చేంజ్ అయింది కదా, అంటే ఏం మీరు డిఫరెంట్ మీరు ఏం అబ్జర్వ్ చేసారు అప్పటికి ఇప్పటికి బతుకమ్మని? అప్పుడు పాటలు పాడుకుంటా చప్పట్లు కొట్టుకుంటా పోయి బతుకమ్మ వేస్తారు. ఇప్పుడు డీజేలతో డాన్సులు చేసుకుంటా ఎగురుకుంటా సంతోషంగా పోతున్నారు. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి డిఫరెంట్ అంటే అప్పుడు మొత్తం గునుగుతో రెడీ చేస్తుంటిమి, కట్టెలు కట్టుకుంటా ఇంత ఎత్తి చేస్తుంటిమి. ఇప్పుడు గునుగుతో కానీ కనిపిస్తలేదు, ఎక్కడ చూసినా బంతి పూల కొనుకొచ్చుకొని అయిన కాడికి చేసి వేసేస్తారు. ఇప్పుడు ఫైనల్గా మీరు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కు ఏం చెప్పదలుచుకుంటారు? అంటే ఎట్లా చెయ్యాలా బతుకమ్మ, ఏం చెప్తారు మీరు? ఇట్లా ఇక జనరేషన్ మారినా కొద్దీ మనుషులు మారుతారు, బతుకమ్మ కూడా మారుతుంది. మరి అంతే ఉన్నది. అంతే ముందు నాటి కాలంది రావాలంటే రాదు. రాదు. ఇంత కాయల బొడ్డెమ్మలు చేస్తుండ్రు ముందు ఉండగానే వాడు పోవాలంట ఉత్తమ కూడా అర్థం కాదు. వాడు పోవాలంట కూడా కాయల బొడ్డెమ్మలు కాయల తీసుకొని బొడ్డెమ్మ పోతుండ్రు. ఉంటుండే, కాగితం బొడ్డెమ్మ ఒకటి, గునుగు పువ్వు బతుకమ్మ ఒకటి, 2 బతుకమ్మలు తీసుకెళ్తుండే ఇంటి నుండి. ఇప్పుడు మాత్రం ఈ చిన్న కాయల బతుకమ్మ బొడ్డెమ్మ కూడా కనిపిస్తలేదు. ఇవే బంతిపూల బతుకమ్మలే మొత్తం 2. మళ్ళీ ఇవి కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ 5th జనరేషన్ వచ్చేసరికి బంతిపూలు కూడా కనిపిస్తాయో కనిపించాయి. ఇక గిట్టని పెట్టుకుంటా అమ్ముతున్నారు, తోటలు పెడుతుండ్రు. తోటలు పెట్టి మన సిటీలలోనేమో 100 ఉంటాయి, ఇక్కడ పల్లెటూళ్ళలో 150 అమ్ముతారు. పువ్వుల కాస్ట్ ఎక్కువైందంటారు మీరు? బాగా రేట్ మన నిజామాబాద్కి వెళ్ళి తెస్తున్నారు, అమ్ముతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆడిబిడ్డలు ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఈ బతుకమ్మని తీయాలని కూడా ఒక ఆచారం అట్లా ఉంది, అది కూడా ఆడబిడ్డతోనే బతుకమ్మ. ఆడబిడ్డ లేని బతుకమ్మ తీయలేదు. ఎక్కడికి ఉన్నా ఆడిబిడ్డలు ఇక్కడికి వస్తారు బతుకమ్మ రోజు, వచ్చి బతుకమ్మ ఆడపిల్ల పుట్టిందని బతుకమ్మ లేనోళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. బతుకమ్మ తీయాలి మనకు ఆడబిడ్డ పుట్టిందని. ఓకే అమ్మా, ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. రైట్, మనకైతే ఈ విధంగా వాళ్ళ అభిప్రాయాలు అయితే తెలుపుతున్నారు. ఎందుకంటే పువ్వులు లేకపోయేసరికి ఉన్న పువ్వులతోటే బతుకమ్మను ఈసారి చేయడం జరిగిందని. కాబట్టి అంటే రాను ఈ బతుకమ్మ పువ్వులు కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అయితే వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే ఉన్న పువ్వులు కూడా చాలనంత ఉండడం వల్ల వాళ్ళు ఈ సంవత్సరం అయితే చాలా తక్కువ ఎత్తులో బతుకమ్మనైతే చేసిరని అయితే చెప్తున్నారు.